దేవుడు నమ్మిన వారు ఎలా ఉండాలి, దేవుడు నమ్మని వారు ఎలా ఉండాలి? సమరయ స్త్రీ చూపెట్టింది, ఇదిగో నేను దేవుడు నమ్మనప్పుడు ఎలా ఉన్నాను. ఒక అన్యురాలు దేవుడు ఎంతగా నమ్మాలో అంతగా నమ్మేశాక, ఇదిగో దేవుడు నమ్మాక నేను ఎలా మారాను, మారిన జీవితాన్ని చూపెట్టింది. అందుకే ఆ సమరయ స్త్రీ చెప్పిన మాటలు గ్రామమంతా విన్నారు, గ్రామమంతా దేవుడితో నింపబడ్డారు, గ్రామమంతా రక్షించబడ్డారు. సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టబట్టి ఒక సాక్షిగా మారిపోయింది. దేవుని సువార్తను ప్రకటించింది, అనేకులు దేవుని తట్టు తిప్పగలిగింది. ఇవాళ నీ ఇంట్లో నీ భర్త నీ మాట వినటం లేదు, నీ భార్య నీ మాట వింటలేదు, నీ బిడ్డలు నీ మాట వింటలేదు, నీ కుటుంబం నీ మాట వింటలేదంటే మనలో ఇంకా మార్పు రాలా. దుష్టత్వం మనలో ఉంది, ప్రాచీన స్వభావం మనలో ఉంది, నవీన స్వభావం మనం ధరించాలా. అందుకే నీ జీవితంలో నీ ఇంటిలో నెమ్మది లేదు. యెహోవా నీకు నెమ్మది కలగ చేయాలంటే మొదటగా నువ్వేం చేయాలంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాక్యమును ప్రేమించి దాన్ని అనుసరించి నడుచుకునే వారముగా మనం ఉండాలి.